హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనము గురువారం బాబా నుంచి ఏం మెసేజ్ వస్తుంది అని అడుగుదాము. బాబాని అడుగుదాము మెసేజ్ ఏంటి అనేది. చాలామంది ఏవో సమస్యలు ఉంటాయి, కోరికలు ఉంటాయి. సో బాబా మీకు ఏం మెసేజ్ పంపిస్తున్నారు అనేది ఈరోజు తెలుసుకుందామండి. 2 కార్డ్స్ తీస్తానండి. నెంబర్ 1 అండ్ నెంబర్ 2. మీరు మనసులో మీ కోరిక కానీ మీ కష్టం కానీ ఎప్పుడు తీరుతుంది అనేది మీ మనసులో మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ అనుకునేసి ఒక కార్డు అనుకోండి, ఒక నెంబర్ కార్డు అనుకోండి. ఆ నెంబరు ఏ నెంబరు ఎట్లా వచ్చింది అనేది చూద్దాము. 2 కార్డ్స్ తీస్తాను, ఓకేనా? తప్పకుండా వీడియోని లైక్ చేయండి చూసిన వెంటనే. అలాగే ఇలాంటి సిచ్యుయేషన్ ఉండే వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి అట్లా షేర్ చేయండి వీడియోని, ఓకేనా? ఓకే, ఇప్పుడు ఒక నెంబర్ తీస్తానండి. సో దివ్య ఏకత్వం అంట, దివ్య ఏకత్వం. సో పరమాత్మ ఒక్కడే. ఆయనను చేరుకునే మార్గములు ఎన్ని ఉన్నా వాటిలో మనమందరము పరస్పర సంబంధీకులం. దేవుడు ఒక్కడేనండి. ఆయన దేవుడు అనేవాడు ఒక్కడే. సో మనందరం కూడా పరస్పర సంబంధీకులమే అని తెలియజేస్తున్నారు ఆయన. అంటే దివ్య ఏకత్వం, అంతా ఒక్కటే. అన్ని మతాలు, కులాలు అన్నీ ఒకటే అని చూపిస్తున్నాడు చూడండి ఇక్కడ. అంటే మనుషులంతా ఒక్కటే అని చెప్పారు ఆయన. సరే, ఇంకొకటి రెండోది చూద్దామా? సైలెన్స్. సో సైలెన్స్ అంటే మౌనం యొక్క భాష నేర్చుకోండి. ఇది 1000 పదముల కన్నా ఎక్కువ. అంటే మనము ఎంత మౌనంగా ఉంటే అంత మంచిదండి. ఎక్కువ మాట్లాడే కన్నా తక్కువ మాట్లాడే వాళ్ళని ఎక్కువ విలువిస్తారు. సమాజం కూడా ఎక్కువ విలువిస్తుంది. సో మనము ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అని బాబా నుంచి కూడా సందేశం వచ్చింది. ఆయన ఇచ్చిన మెసేజ్ని ఎవరికి కనెక్ట్ అయింది అనేది మీరు నాకు కమెంట్స్లో తెలియచేయండి. అలాగే మన వీడియోని లైక్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ.